సమాజంలోని మానవ సంబంధాలను అధ్యయనం చేసే బోధనా విషయమే సాంఘిక అధ్యయనాలు. ఏ దేశ స్కూల్లో 1916లో సాంఘిక అధ్యయనాలను ప్రవేశపెట్టారు? అమెరికా స్కూల్లో 1916లో సాంఘిక అధ్యయనాలను ప్రవేశపెట్టారు. మన దేశంలో సాంఘిక అధ్యయనం మన విద్యా ప్రణాళికలో ముఖ్యమైన భాగంగా 1952లో ప్రవేశపెట్టారు. ఒక నిర్ణీత స్థలంలో, ఒక నిర్ణీత కాలంలో మానవుని జీవితమే సాంఘిక అధ్యయనం అని సాంఘిక అధ్యయనాన్ని నిర్వచించిన వారు విక్టోరియా స్కూల్ బోర్డు. భారతదేశంలో స్వాతంత్ర్యానికి పూర్వం సాంఘిక అధ్యయనాలకు ఏ సంవత్సరంలో ప్రసాదించింది? 1937. సాంఘిక అధ్యయనాల ఆవశ్యకతను మొదటిసారిగా బలపరిచిన విద్యా కమిషన్ మొదలియార్ కమిషన్ 1952-53. సాంఘిక శాస్త్ర బోధనను 8వ తరగతి వరకు తప్పనిసరిగా బోధించవలసిందిగా సలహా ఇచ్చిన కమిషన్ మొదలియార్ కమిషన్ 1952-53. 1977లో ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ఈ శాస్త్రాన్ని సాంఘిక అధ్యయన భాగంలో చేర్చవలసినదిగా సిఫారసు అర్థశాస్త్రాన్ని సాంఘిక అధ్యయన భాగంగా చేర్చి బోధించమని సిఫారసు ఇచ్చింది. మొదటి జాతీయ విద్యా విధానాన్ని పార్లమెంట్లో 1986 మే 25న ఆమోదించారు. మానవ సంబంధాలను సమగ్రంగా చర్చించే శాస్త్రం సామాజిక శాస్త్రం. సామాజిక శాస్త్రాల నుంచి ఏ అంశాలను సాంఘిక శాస్త్రంలోకి తీసుకున్నారు? పరిశోధన ప్రక్రియలను సాంఘిక శాస్త్రంలోనికి తీసుకున్నారు. సాంఘిక అధ్యయనం అనేది వివిధ సామాజిక శాస్త్రాల సమ్మేళనం. పాఠశాల స్థాయిలో సాంఘిక అధ్యయనం భారతదేశంలో ఒక నిర్బంధ పాఠ్య విషయంగా పెట్టమని సూచించిన కమిషన్ సెకండరీ విద్యా కమిషన్. సాంఘిక శాస్త్ర విషయాన్ని మార్పు చేయడం దేనిపై ఆధారపడి ఉందంటే సామాజిక అవసరాలపై. సాంఘిక శాస్త్ర అధ్యయనం 1952 కంటే ముందు భారతదేశంలోని పాఠశాలలు ఏ విధంగా ఉండేది? చరిత్ర, భూగోళాలకే పరిమితమై ఉండేది. సాంఘిక అధ్యయనం కంటే చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల అంతర్సంబంధాల అధ్యయనం అని నిర్వచించిన వారు జేమ్స్ హెమింగ్స్. 10 జాతీయ మౌలిక విద్యా ప్రణాళిక రంగాలను దృష్టిలో ఉంచుకొని పాఠశాల స్థాయి విద్యా ప్రణాళికలను సంస్కరించి సవరించిన పాఠ్యపుస్తకాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రమంతటా ఏ విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో దశల వారీగా ప్రవేశపెట్టింది? 1993 నుంచి 94. సాంఘిక శాస్త్ర భూగోళ, చరిత్ర, భౌతశాస్త్రం, అర్థశాస్త్రం కలయిక అని అన్నది సెకండరీ విద్యా కమిషన్ 1952-53. బేసిక్ విద్యా విధానాన్ని ప్రతిపాదించినది గాంధీజీ. సాంఘిక శాస్త్ర పరిధికి సంబంధించి ఈ కింది వాటిలో విద్యార్థుల జ్ఞాన సముపార్జన విషయంలో సరైన క్రమం: గృహం, గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచం. జియోగ్రఫీ అంటే భూమిని వర్ణించే శాస్త్రం. జియో మరియు గ్రాఫియా అనే పదాలు ఏ భాష నుండి తీసుకోబడ్డాయి? గ్రీకు. గ్రాఫియా అంటే వర్ణన. సివిక్స్ అనే పదం ఏ లాటిన్ పదం నుండి ఉద్భవించింది? సివిటాస్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. సివిటాస్ అంటే పురం. ఒక జాతి, దేశం యొక్క గత అనుభవాల చరిత్ర అన్నవారు డాక్టర్ ఎస్. రాధాకృష్ణన్. హిస్టోరియా అనే పదం ఏ భాష నుండి ఆవిర్భవించింది? గ్రీకు భాష పదం నుండి ఆవిర్భవించింది. చరిత్రకు మూల పురుషుడు హెరోడోటస్. ఓకియో మరియు నామస్ అనే 2 పదాలు ఏ భాషకు చెందినవి? గ్రీకు. ఓకియో మరియు నామస్ అంటే గృహ నిర్వహణ అధికారము. పాఠశాల ఒక చిన్న సమాజం అని భావించిన వారు జాన్ డూయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నోబెల్ ప్రైజ్ సాంఘిక శాస్త్రానికి సంబంధించిన ఈ భాగంలో ఇస్తున్నారు. అర్థశాస్త్రం. వస్తువులు లేదా ప్రకృతి విభాగాల భౌతిక స్వభావాన్ని శాస్త్రీయ పద్ధతుల ద్వారా అధ్యయనం చేసే శాస్త్రం విజ్ఞాన శాస్త్రం. జీవ నిర్జీవ వస్తువులు భూమి, నీరు, గాలి వంటి అంశాలలో కలిసి ఉన్న దానిని ఇలా పిలుస్తారు: భౌతిక పర్యావరణం. జీవులు జీవించడానికి అవసరమయ్యే ఆహారం, వస్తువులను సమకూర్చేవి జైవిక పర్యావరణం. విజ్ఞాన శాస్త్రాలు దీనికి అభివృద్ధి చేస్తాయి శాస్త్రీయ పద్ధతి.